మరియా, భయపడకు. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఇదెలా సాధ్యం? నేను కన్యను కదా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొనును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడనబడును. ఆయన రాజ్యానికి అంతముండదు. మరియ బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరకు యూదయ దేశంలోని గ్రామానికి వెళ్ళింది. ఆమె కూడా దైవకృప వలన గర్భము ధరించి ఉన్నది. ఎలిజబెత్, మరియా, మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భములోని శిశువు ఆశీర్వదింపబడను. నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది. నా ఆత్మ నా దేవుని యందు ఎంతో ఆనందించుచున్నది. ఇప్పటి నుండి అన్ని తరాల వారు నన్ను ధన్యురాలినంటారు. Download ShareChat.